నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్లోని కోడూరుపాడు కల్తీ కాలనీలో 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో 97 అభివృద్ధి పనులు చేపట్టామని, 48 కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే పొదలకూరు రోడ్డు, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్త కాల్వ సెంటర్ను ఆధునిక సెంట్రల్ లైటింగ్తో అభివృద్ధి చేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తమ్మి శ్రీనివాసులు, కోడూరుపాడు పిఎస్సిఎస్ చైర్మన్ గంగి జయరామిరెడ్డి, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు జావేద్, ఇరుకలల పరమేశ్వరి, అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, టీడీపీ నాయకులు యనమల శ్రీహరి యాదవ్, యనమల శేషు యాదవ్, తమ్మి శ్రీనివాసులు, దొంతు విజయ్ కుమార్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం. ఈ 60 కోట్ల రూపాయల వ్యయంతో 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. రేపు ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు మొత్తం 60 కోట్ల రూపాయలతో చేపట్టిన రైలు నిర్మాణం పూర్తవుతుంది. 48 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. 60 కోట్ల రూపాయల నిధులతో 97 పనులు, అన్ని కూడా డ్రైన్లు నిర్మాణం. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే 48 కిలోమీటర్ల మేర ఆ యొక్క డ్రైన్లు పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు 1.5 సంవత్సరం లోపు మొత్తం అన్ని పనులు పూర్తి చేస్తామని, కొంత ముందుగా అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. ఒకటి మార్చి ఒకటి చేసుకుంటూ వచ్చినట్లయితే మొత్తం అన్ని పనులు కూడా 1.5 సంవత్సరం లోపు పూర్తవుతాయి. ఇంతటి అభివృద్ధి పనులని ఈ యొక్క రూరల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, మరో మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఈ పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా, అనుబంధ సంఘాల నాయకులు దగ్గరుండి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క కాంట్రాక్టర్కి స్థానికంగా అన్ని రకాల కూడా సహకరిస్తూ ఈ పనులు వేగవంతంగా ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్డు, మీలో చాలా మంది పొదలకూరు రోడ్డు చూసి ఉంటారు. దాదాపుగా 1,00,000 మంది ఆ దారి గుండా రోజు వెళుతూ ఉంటారు. అక్కడ రోడ్డు పెద్ద చేయాలా, రోడ్డు పెద్ద చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఆలోచన చేసి అనేక ప్రయత్నాలు చేసి రోడ్డు వెడల్పు చేసి విశాలమైన రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే అద్భుతంగా సెంట్రల్ లైటింగ్ వచ్చింది. అదే గాంధీనగర్ రోడ్డు, ఆ రోడ్డును కూడా నిర్మాణం చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే ఒక మంచి ఏదైతే చక్కటి ఆహ్లాద వాతావరణంలో సెంట్రల్ లైటింగ్ వేస్తుంది. ఆ రెండు చూసిన తర్వాత మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు నన్ను ఒకటి అడిగారు, అదేవిధంగా కొత్తకాలం సెంటర్లో కూడా మాకు సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్పాను. ఆ రోజు నిధులు లేవు, చూద్దాంలే కమలాకరా, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను, అది మంచిదే కదా, ఎందుకంటే కొత్తకాలం సెంటర్ కూడా ఏదైతే పెద్ద రోడ్డు, ఆ దారి గుండా రోజు వేలాది మంది పోతూ ఉంటారని చెప్పి అనుకోకుండా అవకాశం వచ్చింది. నోడా నిధులతో ఏదైతే ఆ యొక్క 40 లక్షల రూపాయల వ్యయంతో రేపు ఎల్లుండో టెండర్లు పిలవబోతున్నాం. ఆ త్వరలోనే దాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా
వదలకూరు రోడ్డు తరహాలో, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్తకాల రోడ్డును కూడా సెంట్రల్ లైటింగ్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటారు. ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, ఎన్నికలు లేవు, మరో 3 ఏళ్లు ఎమ్మెల్యే ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలకి అతీతంగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఒకటి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అందివ్వడం, రెండోది ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత. అదేవిధంగా ప్రజలందరూ కూడా మనవి చేసే ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం చేస్తున్నారో మీకు తెలుసు. ఏదైతే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి కష్టంతో ఈ పెట్టుబడులు అన్ని వస్తూ ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా కొడ్రుపాడు గమలపాడులో 53 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన కూడా నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా డ్రైన్లని శాసనసభ్యులు శివారెడ్డి గారి చేతుల మీదుగా 1వ డివిజన్ లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 60 కోట్లకి ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 800 కోట్లకు పైగా పనులను కూడా మనం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవంలో నడుస్తున్నాయి కూడా మీకు అందరికీ తెలిసింది. ప్రత్యేకంగా ఈ 60 కోట్లకు సంబంధించి ఏదైతే మనకు 20 కోట్లు డ్రైన్ స్టార్ట్ చేసుకుంటున్నామో, ఇప్పటిదాకా మనం ఆయా డివిజన్ లో ఉన్న ఇంటర్నల్ డ్రైన్లు ఎక్కడ అవసరమో స్థానిక ప్రజలు, స్థానికంగా ఉండే కూటమి నాయకుల సలహాలు సూచన మేరకు కూడా ఇంటర్నల్ గా చాలా డ్రైన్లు కాలనీల్లో కానీ, డివిజన్ ఏరియాల్లో కానీ మనం నిర్మించుకున్నాం. ఈ 60 కోట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే అవుట్లెట్లు ఉంటాయో, డిస్పోజబుల్ డ్రైన్స్, చాలా ఏరియాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో చాలా డ్రైన్లు మనం నిర్మించుకున్నప్పటికీ, ఇంటర్నల్ గా డ్రైన్లు ఉన్నప్పటికీ మనకు అవుట్లెట్లు డిస్పోజబుల్ డ్రైన్లు కాడికి వస్తలికే సమస్య వచ్చి, ఎంత ఇక్కడ తీసినా కూడా డిస్పోజబుల్ డ్రైన్ లేనందువల్ల కొన్ని ఏరియాల్లో సమస్య వస్తుందన్న ప్రత్యేకంగా 20 కోట్లు డిస్పోజబుల్ డ్రైన్ కి, అవుట్లెట్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి దీన్ని కేటాయించడం జరిగింది. ఇది మొత్తం 26 డివిజన్ లో కూడా ప్రతి డివిజన్ లో కూడా 1వ డివిజన్ లో 2,80,00,000 రూపాయలు దీనికి డ్రైన్లకు కేటాయించాం. అదేవిధంగా మొత్తం 26 డివిజన్లకు సంబంధించి కూడా ప్రతి డివిజన్ లో అవసరాన్ని బట్టి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఈ విధంగా కేటాయించుకుంటూ మొత్తం 60 కోట్ల రూపాయలు డ్రైన్లకి కేటాయించడం జరిగింది. కాంట్రాక్టర్ 1.5 year లోపల పూర్తి చేస్తాము అని చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్ వారు కూడా అన్ని కూడా వీళ్ళంత త్వరగా చేయమని, అన్ని ఏరియాల్లో కూడా ఈ డ్రైన్ పూర్తి అయితే మనకు అవుట్లెట్ ప్రాబ్లంగా లేకుండా ఉంటే ఈ ఇంటర్నల్ డ్రైన్స్ లో నుంచి డిస్పోజబుల్ లోకి పోయి ఇబ్బంది లేకుండా ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా కూడా తాగునీటి కింద కానీ పైప్ లైన్లు అన్ని కూడా త్వరలో కూడా అవి కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈ EIF2 గ్రాంట్ కింద ఈ డ్రైనేజ్ పనులు శాంక్షన్ చేయబడి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్లు ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గానికి కేటాయించినందుకు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు, శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి పనులు కూడా ఎన్నో చేపట్టడం జరిగింది.
అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు కేటాయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానికంగా మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, మరొక మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి పేద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 60 కోట్ల రూపాయలతో 48 కిలోమీటర్లు ట్రైన్ కవర్ అవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. 97 వర్కులు, 48 కిలోమీటర్ల ట్రైన్ మొత్తం 60 కోట్ల ద్వారా కవర్ అవుతుంది. ఇవి మరొకసారి చెప్తున్నా, ముఖ్యంగా డిస్పోజబుల్ అవుట్లెట్ కి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ నిధులన్నీ కూడా మనం కేటాయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎక్కడ ఏదున్నా కూడా స్థానికంగా ఉండే మా నాయకులకు కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ ఇదే ప్రాబ్లం ఉన్నా కూడా, సమస్య ఉన్నా కూడా తెలియజేస్తని చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని, రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అండగా ఉండాలని, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్నాం కాబట్టి మీరు కూటమికి మీరు అండగా ఉంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మీరు అండగా ఉంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉండి ఇంకా కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.